నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. భారతదేశానికి అమెరికాకి మధ్య కుదిరిన ఈ ట్రేడ్ డీల్ గుండా మన ఇండియన్ కన్నా అమెరికానే ఎక్కువగా బెనిఫిట్ పొందుతుంది. మన ఇండియన్ ప్రోడక్ట్స్ ఏమో 18% టారిఫ్ విధించి అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటుంది. అమెరికన్ ప్రోడక్ట్స్కి మాత్రం భారతదేశం 0% టారిఫ్ విధించి ఇంపోర్ట్ చేసుకోవాలంట. ఇది ఎక్కడ రూలు? దాదాపుగా అమెరికన్ ప్రోడక్ట్స్ $500 బిలియన్ విలువ చేసే అమెరికన్ ప్రోడక్ట్స్ భారతదేశం 0% టారిఫ్ విధించి ఇంపోర్ట్ చేసుకోవాలి అంట. ఇదే కనుక జరిగితే అమెరికన్ ప్రోడక్ట్స్ మన లోకల్ మార్కెట్స్ తక్కువ ధరకే వస్తాయి. దానివల్ల మన భారతదేశంలో లోకల్ మార్కెట్స్ స్థానికంగా రైతులు తయారు చేస్తున్న ప్రోడక్ట్స్కి డిమాండ్ ఉండదు. ఇదే కనుక జరిగితే భారతదేశం ఆర్థిక వ్యవస్థని మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం. ట్రంప్ పెట్టిన కండిషన్ ఏంటంటే భారతదేశం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయకూడదు, ఆ ఒప్పందాలు రద్దు చేసుకోవాలి అన్నారు. రద్దు చేసుకొని ఇప్పటికిప్పుడు మనం అమెరికా, వెనిజులా నుంచి మాత్రమే ఆయిల్ కొనుగోలు చేస్తే భారతదేశానికి దాదాపుగా సంవత్సరానికి 70,000 కోట్ల వరకు ఆర్థిక భారం పడుతుంది. ఈ భారం అంతా భారతదేశంలోని ప్రజలే కదా భరించాల్సింది. ఇంకా ట్రంప్ పెట్టిన కండిషన్ ఏంటంటే భారతదేశం దాదాపుగా అమెరికన్ ప్రోడక్ట్స్ని 0% టారిఫ్ విధించి ఇంపోర్ట్ చేసుకోవాలి అంటున్నారు కదా. ఒకవేళ మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయకపోతే ఆ 50% టారిఫ్ కాస్త 18% తగ్గిస్తాము అన్నారు. 18% కాదు, ఇది వరకు మన భారతదేశం మీద 3% ఉంది. 3% టారిఫ్ విధించినప్పుడే మన భారతదేశం ఈ రకంగా ఉంటే ఆ 3 కాస్త ఇప్పుడు 18% అయింది. మరి 18% ఉన్నప్పుడు మన భారతదేశంపై ఇంకా ఆర్థిక భారం పడినట్లే కదా. ఎందుకు ఈ విషయాన్ని తొక్కిపెట్టి 50 కాస్త 18కి తగ్గించారని చెప్పేసి సంబరపడుతున్నారు? ఎందుకు మోదీ గారు ఇన్ని కండిషన్స్ పెట్టిన ట్రంప్ ఒత్తిళ్ళకి తలగ్గాల్సి వచ్చింది? భారతదేశ ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి కదా మోదీ గారు ఈ విషయంలో. కొన్ని విషయాల్లో మంచిగా జరిగింది. 50% కాస్త 18% తగ్గారు అంటే కొంతవరకు ఉపశమనం పొందొచ్చు, కానీ పూర్తిగా రిలీఫ్ అయినట్టు కాదు. మనం ఎలాగూ అమెరికాకి పోటాపోటీగా టారిఫ్లు విధించలేం చైనాలాగా, ఎందుకంటే మన భారతదేశం పొజిషన్ ఏంటో అందరికీ తెలిసిందే. ఇంకా ఈ డీల్లో ఏముందంటే అమెరికన్ వేస్టేజ్ను కూడా భారతదేశం ఇంపోర్ట్ చేసుకోవాలంట. ఇది ఎక్కడ కండిషను? ఇప్పటికే మన దేశం చెత్తాచెదారాలతో నిండుంది, ఇప్పుడు మళ్ళీ అమెరికన్ వేస్టేజ్ను కూడా మన భారతదేశం ఇంపోర్ట్ చేసుకోవడం ఎందుకు ఇన్ని కండిషన్స్కి భారతదేశానికి మేలు జరగకపోయినా కొన్ని కండిషన్స్కి మోదీ గారు ఒప్పుకోవాల్సి వచ్చింది అంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్